జై భీమ్. నేను మీ నేతకాని నరేష్, అంబేద్కరిజం ఎడ్యుకేట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చైర్మన్. ఈరోజు మన ముందున్నటువంటి అంశం రణరంగంగా మారినటువంటి మాలమాదిగల రోస్టర్ విధానం. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి రోస్టర్ విధానం అంటే, ఈరోజు నిన్నగాక మన గెస్టెడ్ ఎగ్జామ్స్ ప్రమోషన్లలో కనుక తీసుకున్నట్లయితే ఎంత అన్యాయం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు వివరించడం జరుగుతుంది. ప్రధానంగా మాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మొత్తం 931 గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ పోస్టులు శాంక్షన్ అయితే అందులో ప్రధానంగా 23 మాదిగ సామాజిక వర్గానికి, అంటే గ్రూప్ 2 వాళ్లకు, అదేవిధంగా 3 గ్రూప్ 1 వాళ్లకు, 11 మాత్రమే మాలలకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మాలలు కన్ను తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఉద్యమాలు వచ్చినప్పుడు ఉద్యమాలలో పాల్గొని మమేకమై చేతులు దులుపుకున్నటువంటి ఈ మాల నాయకులు, ముఖ్యంగా మాదిగ రాజకీయ నాయకుల్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి, సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఈ మాల ప్రజాప్రతినిధులకు ఉందని నేను నిక్కచ్చిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చూడండి, అలా మాదిగ ఎమ్మెల్యేలు కావచ్చు, మాదిగ ఎంపీలు కావచ్చు, మాదిగ ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నిక్కచ్చిగా తమ జాతి కొరకు కొట్లాడుతా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని తీసుకోండి, గువ్వల బాలరాజుని తీసుకోండి, సంపత్తుని తీసుకోండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా మా మాదిగలకు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలి, మా వాట మాకు కావాలి, మాకు ఈ 10% చాలదు, ఈ 9% చాలదు, ఇంకా మాకు 13% రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఆ యొక్క మాదిగ ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జాతి కొరకు కొట్లాడుతా ఉన్నారు. సరే, అది ఏదేమన్నప్పటికీ అంబేద్కర్ ఇజం తూటు వడిసైనా పర్వాలేదు. కాబట్టి ఇప్పటికైనా మాదిగ నాయకులు చూసి, మాదిగ ప్రజాప్రతినిధులు చూసి మాలలు ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకోవచ్చు. ఒట్టి మాల ప్రజాప్రతినిధులు ఒట్టి దద్దమ్మలు. వాళ్ళు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారినటువంటి వాళ్ళు. వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ యొక్క అధ్యక్షుల దగ్గర చేతులు కట్టుకొని కూర్చుండేటటువంటి వ్యక్తులు. రేపు భవిష్యత్తులో మళ్ళీ మాకు టికెట్ వస్తుందో ఓ కేసీఆర్ గాని, ఓ కాంగ్రెస్ నాయకులకు గాని ఎదురు చెప్పేటటువంటి పరిస్థితిలో ఇలా మాల నాయకులు లేరు. అద్దంకి దయాకర్కి ఏమైందా? అద్దంకి దయాకర్ అసలు ఎక్కడొచ్చిండు? ఎడబుట్టినటువంటి అద్దంకి దయాకర్ అసలు ఆయన పేరు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ మాల మహానాడు నాయకుడు కదా, మాల ఉద్యమం మీద కదా నీకు ఇలా గుర్తింపు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చి, ఇలా ఎమ్మెల్సీ వచ్చి, ఇలా అదే ఒక రెడ్డి, రేవంత్ రెడ్డిని ఈగ వాళ్తే ఒక్క ఒంటి కాలు మీద లేచినటువంటి అద్దంకి దయాకర్ అన్న, నువ్వు ఏడవున్నవే. అసలు మాలల గురించి ఎందుకు మీరు నోరెత్తట్లేదు? అంటే మీకు పదవులు శాశ్వతమా? అంటే గుర్తింపు వచ్చేంత వరకు మాల మానాడు ఉద్యమం కావాలి, గుర్తింపు వచ్చిన తర్వాత మాల జాతి అవసరం లేదు, మాల జాతి ఎక్కడన్నా పోని, ఎక్కడన్నా కొట్టుకోపోని. ఇది అంటే మీ గుర్తింపు కొరకు మాల జాతిని తాకట్టు పెడతారు. ఇలా ఎంకరెడ్డి ఏమన్నా వల్ల తెగి దొబ్బేయి ఇలాంటి మాటలన్నవే. మరి ఇలా మాల జాతికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డిని ఎందుకు నిధులేయట్లేదు? కోమరెడ్డి వెంకరెడ్డిని ఎందుకు నిధులేయట్లేదు? రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఎన్నోసార్లు నా సీటు కొరకు నువ్వు పోయినావు కదా. మరి మాల జాతికి ఈ రోస్టర్ విధానంలో మాకు తీరని అన్యాయం జరిగిందని ఎందుకు మరి ఇలా మీరు నోరు మెదవట్లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మాల ప్రజాప్రతినిధులు సిగ్గు తెచ్చుకోండి. అనే విద్యార్థులారా, ఇవాళ మీరు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి మన నాయకుల్ని నమ్ముకుంటే మనకు చివరికి ఇవాళ రాజకీయంగా ఇవాళ భవిష్యత్తు మీకు ఎవరికి ఉండదు. ఇలా మీకు ఉద్యోగాలు రావు. ఇలా పిహెచ్డి స్కాలర్లుగా, ఓ డాక్టర్లుగా, ఓ ఇంజనీర్లుగా మీరు కనే కళలు అవి కళ్ళలైతాయి. కాబట్టి మీ పోరాటం మీరే ముందుండి కొనసాగించుకోండి. ఇలా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా పనిచేస్తా ఉంది తమ్ముడు నామసైదుల ఆధ్వర్యంలో. ఇక మీరే నాయకులు కావాలి. ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క నాయకుడు పుట్టాల్సిందే, విద్యార్థి నాయకుడు పుట్టాల్సిందే. మాల మహానాడు నమ్ముకుంటే ఇలా నట్టేట్ల ముస్తారు విద్యార్థులని. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు, స్వప్రయోజనాలకు ఇలా బానిసలుగా, ఇలా రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో ఈ మాల మహానాడు నాయకులు ఉన్నారు. వాళ్ళని ఎదిరించేటటువంటి దమ్ము, ధైర్యం ఈ నాయకులు లేదు. కాబట్టి విద్యార్థులుగా మీరు మాత్రమే ముందుండండి, మీరు పోరాటాలు చేయండి. ఇలా మీకు రోస్టర్లో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన మీరే పోరాటం చేయాలి. ఇలా మేధావులు కూడా, మాల మేధావులు కూడా ఏడవైనారు. ఇలా మాల మేధావులు కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఇలా లేదంటే మరి నిజంగా ఏమనాలి? వచ్చేసింది. ఇలా చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే,
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ ప్రమోషన్ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక కొత్త కుట్ర ఇలా తెర మీదకి వచ్చింది. పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఇదే గనక జరిగితే ఇలా భారతదేశ వ్యాప్తంగా అట్టుడికిపోతుంది. కాబట్టి మాల విద్యార్థులారా, ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా నేను ఎస్టీ విద్యార్థులకు, ఎస్టీ ప్రజానీకానికి ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు ఇలా ఎస్టీలకు మీ దాకా రాలేదని చెప్పేసి ఏదో ఎస్సీలలోనే జరిగింది క్లాసిఫికేషన్ అని మీరు సంఖ్యలు గుద్దుకుంటున్నారేమో, అది చివరికి మీ దాకా వచ్చే వరకు మరి మీరు మేలుకోకపోతే చివరికి మీకు ఎస్సీలకు పెట్టినటువంటి గతే పడుతుందని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా ఈ ఏబిసిడి వర్గీకరణ రోస్టర్ విధానంలో జరిగినటువంటి మోసాల గురించి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్కాలర్, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, మాల విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరేమనుకుంటారు, ఏబిసిడి అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఇదేం అయిపోయలేదు. ఇది ఖచ్చితంగా మళ్ళీ కుట్టుడు పోవటం ఖాయం. కానీ ప్రతిదీ కూడా పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటాలు చేయకుండా ఏది కాదు. తెలంగాణ ఉద్యమం రాలే, మన భారతదేశానికి స్వాతంత్రం రాలే. కాబట్టి నేను ముఖ్యంగా మాల తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇందులో మాల మహానాడు నాయకులు ఉండొచ్చు తల్లిదండ్రులలో, మరి వాళ్ళెందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు? ఏదో అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఉద్యమాలు తీస్తున్నారు. ఇది కాదు. ఇది నిరంతరంగా పోరాటం చేయాల్సినటువంటి ఈ ఉద్యమాలు. అలా నిరంతరం ఉద్యమాలు చేస్తేనే, గ్రామ స్థాయిలో పటిష్టం చేయకుండానే ఒక 40-50 సంఘాలు, 40-50 తెలంగాణలో మరి 100 జాతీయ సంఘాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ వాళ్ళందరూ ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏక సంఘంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యువకులు ఎంతో మంది ఉన్నారు. మందాల భాస్కర్ ఉన్నాడు, తర్వాత చాలా మంది యువకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ, రంజన రాజేష్ సోదరుడు ఎన్నో స్పీచ్ అద్భుతంగా ఇస్తాడు, పాటలు బాగా పాడతాడు. కానీ సోదరుడు మరి ఆయన ఎందుకు ఈ ఉద్యమానికి, మాలమానాడు ఉద్యమాన్ని భుజాన్ని ఎందుకు వేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అలాంటి నాయకులు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఈ మాలమానాడుకు ఒక దిక్సూచి లాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఉద్యమ నాయకులు ఉండాలి, స్పృహ ఉన్నటువంటి నాయకులు ఉండాలి, జ్ఞానం ఉన్నటువంటి నాయకులు ఉండాలి, చాలా స్పష్టంగా ప్రజలకు వివరించేటటువంటి విధానం ఉన్నటువంటి నాయకులు ఉంటే ఖచ్చితంగా మన తెలంగాణలో ఈ క్లాసిఫికేషన్ అనేటటువంటి దానికి మనకు వెలుగుడు ఉంటుంది. ముఖ్యంగా క్లాసిఫికేషన్ కాదు, అంబేద్కరిజం ఆగమైతుంది. అంబేద్కర్ కన్నా కళలు, అంబేద్కర్ కన్నా రాజ్యాధికారం, ఇవన్నీ ఎవరు చేయాలి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 50 అదే అంటాడు కదా, ఉద్యోగాలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల ఫలాలు అనుభవించినటువంటి ఉద్యోగస్తులు స్వార్థంగా తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ జాతిని తాకట్టు పెడుతున్నారు, జాతి పట్ల ఎవరు పట్టించుకోవట్లేదని ఆలోచిస్తాడు. కానీ మరి మనం ఎందుకు పే బ్యాక్ టు సొసైటీకి ఇవాళ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎందుకు సహకరించట్లేదు? జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా, ఉద్యోగస్తులారా. మరి ముఖ్యంగా క్లాసిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు, ఈ రోస్టర్ విధానానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎంత అన్యాయం జరుగుతుంది అంటే, మరి మనం చెప్పుకున్నట్లుగా ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం, 2, 7, 22, 23, 27, 42, 62, 97, 87 ఇలా క్లాసిఫికేషన్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మాల జనరల్ కేటగిరీ విషయం వచ్చినప్పుడు 22లో మాల ఉమెన్ కి ఇచ్చారు. 22లో మాల ఉమెన్ కనుక అవైలబిలిటీ లేకుంటే మళ్ళీ తిరిగి గ్రూప్ 1కి వెళ్ళిపోతుంది. ఆ గ్రూప్ 1లో కూడా లేకపోతే మళ్ళీ గ్రూప్ 3కి వెళ్ళేటటువంటి దారుణమైనటువంటి రోస్టర్ విధానాన్ని అమలుపరచడం జరిగింది. 41 కాడ మనకు అంటే మాల జనరల్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈరోజు ఉద్యోగాలలో ఎక్కడా కూడా కనీసం 100 ఉద్యోగాలు వస్తే 15% రిజర్వేషన్ మనకు ఉంటుంది. ఒక టీచర్ నోటిఫికేషనో, ఓ నర్సు నోటిఫికేషనో, ఓ కానిస్టేబుల్ నోటిఫికేషనో తప్ప మిగతా ఏ నోటిఫికేషన్లో కూడా 20-30 కంటే ఉద్యోగాలను ఫిలప్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు మాల విద్యార్థి, ఓ ఇంజనీరో, ఓ డాక్టరో ఎప్పుడు ఉద్యోగానికి రావాలి? ఎప్పుడు ఆయన ఉద్యోగంలో రావాలి? ఎంతసేపు 1, 2 అంటే ఈ మాదిగ
ఉపకులాలకు, మాదిగలకు, వీళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మాలలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. మాల తల్లిదండ్రులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. నడవరమాల నడుంగట్టరమాల, నడవరమాల నడుంగట్టరమాల, లేవరమాల నిద్దుర లేవరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ, పద 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 అడుగులేస్తూ బిర 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయుధగా నువ్వుండగా, జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవు తోడ్పడగా, నడవరమాల నడుంగట్టరమాల, లేవరమాల నిద్దుర లేవరమాల, నడవరమాల నిద్దుర లేవరమాల. కాబట్టి మాల నాయకులారా, మాల మేధావులారా, మాల విద్యార్థులారా, మాల విద్యార్థుల తల్లిదండ్రులారా, ఈ మళ్ళీ కొత్త పోరుబాటు అందుకోవాల్సిందే. పోరాడితే పోయేది లేదు. బానిస సంకల్ని తప్ప మన పిల్లల మాల బిడ్డల భవిష్యత్తులో ఉద్యోగాలు చేయాలన్నా, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నా ఖచ్చితంగా ఈ ఏబిసిడి వర్గీకరణ అడ్డుకోవాల్సిందే. అడ్డుకోవాలంటే ఎవరింట్లో వాళ్ళు పండుకుంటే నడవదు. కాబట్టి మాలమానాడు భవిష్యత్తులో చేసేటటువంటి మాల ఉద్యమాలలో తల్లిదండ్రులు ముందు వరుసలో ఉండి పోరాటాన్ని భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉందని తెలియజేస్తూ, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్, మీ నరేష్ నేతకాని.